ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అనే సూక్తిని ఆచరణలో పెట్టి శభాష్ అనిపించుకుంటున్నారు కేటీపీఎస్ 6వ దశ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ చాట్ల శ్రీనివాసరావు. సమాజానికి సేవలు చేయాలనే లక్ష్యంతో ఆ పనులకు చేయూతనందిస్తూ ఔరా అనిపిస్తున్న చాట్ల శ్రీనివాసరావు సేవా ప్రస్థానంపై JH9 న్యూస్ స్పెషల్ స్టోరీ. చాట్ల శ్రీనివాసరావు టిఎస్ జెన్కోలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ అసోసియేషన్లో కీలక నాయకుడిగా అందరికీ సుపరిచితుడు. కేటీపీఎస్ 6వ దశలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ హోదాలో ఎంతో సిన్సియర్గా పనిచేస్తూ సమాజ సేవలో పే బ్యాక్ టు ది సొసైటీ అనే నినాదంతో తన సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఎందరివో మన్నలు పొందుతున్నారు. చాట్ల శ్రీనివాసరావు సేవా కార్యక్రమాల్లో భాగంగా పాల్వంచ పట్టణ గ్రామీణ ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి ఎండాకాలంలో చిరు వ్యాపారులకు వడదెబ్బపై అవగాహన కల్పిస్తూ గొడుగులు తినుబండారాలు పంపిణీ చేస్తూ నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేసి తనలోని మానవత్వాన్ని, సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. పలువురు వైద్యుల సహకారంతో హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, ఆ పనులకు ఆర్థిక సహాయం, పలు ప్రభుత్వ పాఠశాలలకు బ్లాక్ బోర్డులు, ఫ్యాన్లు, పుస్తకాలు అందజేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న చాట్ల శ్రీనివాసరావు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో కూడా నిరాశ్రయులకు ఆహారం, వాటర్ బాటిళ్లు, మాస్కులు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు చాట్ల శ్రీనివాసరావు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో తన పాత్రను మరింత చురుకుగా పోషించే దిశగా లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ గోల్డ్లో చేరి 2020 నుంచి నేటి వరకు వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు ఈయన. నేటికి అదే నిబద్ధతతో స్వచ్ఛందంగా తన సేవలను ఆ పనులకు చేరువ చేస్తూ సమాజ సేవలో తన పాత్రను నిస్వార్థంగా నిర్వహిస్తున్నారు. 2022లో CBI మాజీ డైరెక్టర్ JD లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు అందుకున్నారు ఈయన. నేటికి తన సేవా కార్యక్రమాలను అదే స్థాయిలో నిర్వహిస్తూ వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రముఖులతో ప్రశంసలు పొందుతున్నారు. ఈ సందర్భంగా చాట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ వృత్తితో పాటు సమాజానికి తన వంతు సేవ అందించాలనే లక్ష్యంగా పెట్టుకొని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చాట్ల తెలిపారు. నా పేరు చాట్ల శ్రీనివాసరావు అండి. కేటీపీఎస్లో అసిస్టెంట్ డివిజనల్ విధులు నిర్వహిస్తున్నాను. నేను కేటీపీఎస్కి వచ్చిన తర్వాత విధుల నిర్వహణతో పాటు నెమ్మదిగా సామాజిక సేవ పట్ల దృక్పథం అలవర్చుకొని సొసైటీకి ఎంతో కొంత నా నుంచి ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో స్లోగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. సేవా కార్యక్రమాలు చేస్తూనే కరోనా టైం ఎప్పుడైతే వచ్చిందో ఆ కరోనా టైంలో ప్రజల బాధలు, వాళ్ళకున్న ఇబ్బందులు, లాక్డౌను వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న ఆ టైంలో నేను, నాతో పాటు కొంతమంది మిత్రులు కలిసి సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాము. అక్కడి నుంచి అంటే కరోనా దగ్గర నుంచి విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాము. కరోనా తర్వాత నేను నా సేవలు గుర్తించి లయన్స్ క్లబ్ వారు నన్ను లయన్స్ క్లబ్లోకి ఆహ్వానించారు. ఆ లయన్స్ క్లబ్లో కూడా నాకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాను, జోనల్ చైర్పర్సన్ గాను చేసే అవకాశం వచ్చింది. ఆ కాలంలో కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వరకు అవే సేవా క్రమాలను కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. నా విధి నిర్వహణతో పాటు ఖాళీ సమయాల్లో లంచ్ అవర్లో కావచ్చు, ఈవినింగ్ అవర్స్లో కావచ్చు, డ్యూటీ అవర్స్ ముగిసిన తర్వాత నేను ఈ సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఈ సేవా కార్యక్రమాలు చేయటం అనేది ఒక సంతృప్తిని మిగల్చడం పాటు నాకు, నా కుటుంబానికి మంచి జరుగుద్ది అన్న ఒకే ఒక ఉద్దేశంతో, అందరూ బాగుండాలి అనే ఒక ముఖ్య సంకల్పంతో, ఒకరికి సాయం చేయటం వల్ల తిరిగి మనకు మంచి జరుగుద్ది అనే దృఢ సంకల్పంతో నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, నాకు కొంత సంపాదన ఉంది. ఈ ఉద్యోగం ద్వారా సొసైటీకి ఎంతో కొంత నా నుంచి ఉండాలి, పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాను. భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు నేను, నా కుటుంబ సభ్యులతో పాటు ట్రస్ట్ కూడా పెట్టి ముందు ఈ కార్యక్రమాల్ని ఉధృతంగా చేయాలని సంకల్పించున్నాను.